గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మంగళగౌరీదేవ్య నమః. ప్రతి స్త్రీ ఖచ్చితంగా దీర్ఘ సౌమంగళ్యత్వం కోసము, సౌభాగ్యము కోసము ఖచ్చితంగా శ్రావణ మాసంలో మంగళవారం రోజున ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఆ రోజున పూజలు దొరకక కానీ, పూజ ఎలా చేసుకోవాలో తెలియక కానీ, ఇతర దేశాల్లో ఉండేవారు కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి గురించే మీకు మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం ఎలా చేసుకోవాలో శ్రావణ మాసంలో ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చక్కగా సాధ్యమ తల్లి ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూస్తూ మీ ఇంట్లో మీరు ఈ ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. అయితే పూజా సామాన్లు వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహకారం లేదా ఉపకారం ఏంటంటే ఏమీ లేదు. కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి ఓం గౌరీదేవ్యే నమః అని కామెంట్ పెట్టి ఒక్కసారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరక వెళ్ళవలసిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటూ లేదా అభ్యర్థిస్తూ. ఎందుకంటే అలా మీరు చేయడం వల్ల కాస్త యూట్యూబ్ ఈ వీడియోని 10 మందికి చూపిస్తుంది. దానివల్ల అందరూ ఈ వీడియో చూసి చేసుకునే అవకాశం దొక్కుతుంది. ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి నా కోసం దయించి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీరు ఎదరక వెళ్ళండి. ఇంకొకసారి మిమ్మల్ని మరీ కోరుకుంటూ ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా శివుడు పార్వతి ఉన్నటువంటి ఫోటో ఏదైనా ఉంటే మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ముఖ్యంగా గౌరీదేవి, మీ ఇంట్లో గౌరీదేవి ఉంటుంది కదా, ఆ గౌరీదేవిని ఇలా పెట్టుకోండి. ఒకవేళ మీకు గౌరీదేవి ఇంట్లో లేదనుకోండి, పసుపుతోటి ఇలా గౌరీదేవిలా తయారు చేసుకోవచ్చు, పసుపు ముద్దతోటి. అలాగే దీపారాధన కుంది, ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేసి ఈ రకంగా దీపం కుంది సిద్ధం చేసుకోండి. తర్వాత పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్ళు మనం ఆచమనీయం చేస్తాం కాబట్టి అవి ఎంగిలవుతాయి కదా, అందుకని అవి పూజకి పని చేయవన్నమాట. అందుకని ఈ చెంబులో నీళ్లతోటి నైవేద్యం పెడతాం, అభిషేకం అది చేస్తాం అనమాట. అందుకని ఇంకొక చెంబుతోటి నీళ్లు కూడా పెట్టుకోండి. అలాగే కాస్త కుంకుమను సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి నీళ్ళు పోసి కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే అక్షతలు, పసుపు అక్షతలు ఆవు నెయ్యితో కలిపి ఇలా సిద్ధం చేసుకోండి. కాస్త బెల్లం ముక్క పెట్టుకోండి. పసుపు వినాయకుడిని ఈ రకంగా తయారు చేసి ఆకులో పెట్టుకుని సిద్ధం చేసుకోండి. అలాగే పంచామృతాలు అంటే ఆవు పాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు, లేదంటే ఆవు పాలైనా పర్వాలేదు, ఈ రకంగా గ్లాసులో సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా దీనికి తోరాలు చాలా ముఖ్యం కదా, అందుకని మీరు కట్టుకోవడానికి అలాగే అట్ల కాడ కట్టడానికి తోరాలు సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు, 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, ఒక చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. హారతి కర్పూరం బెల్లలు పెట్టుకోండి. అలాగే వాయించడానికి గంట, హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే 4 అగరబత్తులు, ఒక కైవత్తి. కైవత్తి అంటే ఏంటి, ఏమీ లేదు, ఒక అగరబత్తికి ఈ రంగా పత్తి చుట్టి ఇలా కాస్త నెయ్యిలో తడిపారనుకో, దీన్నే కైవత్తి అంటాం. ఇలా చివరిలా నలుపుకోండి, దీన్ని కైవత్తి అంటాం. ఇది ఎందుకంటే మనం అగ్గిపెట్టుతోటి దీపారాధన చేయకూడదు, అందుకని ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకుని దీనితో దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఈ కైవత్తిని ఇలా తయారు చేసి 4 అగరబత్తులు కూడా పెట్టుకోండి. అలాగే కలశ, దీనికి ఆనవాయితీ ఉండాలి, లేదు ఈ సమస్య ఏమీ లేదు. కలశ పెట్టుకోవడం శ్రేష్టం, పెట్టుకోండి, నష్టం ఏమీ లేదు, దానివల్ల ఏమి లేదు. కాస్త చెంబు, మామిడి కొమ్మ, అలాగే కొబ్బరికాయ, జాకెట్ ముక్కను ఇలా చిరకలా చుట్టి ఇలా పెట్టుకోండి. గాజులు పైన పెట్టుకోండి. అలాగే పసుపు వినాయకుడికి అంటే వినాయకుడు పూజ చేయడానికి పళ్ళెంతో బియ్యం పెట్టుకోండి. వినాయకుడి పూజలో నువ్వు వస్త్రాలు వేస్తాం కదా పత్తితోటి, ఈ రంగా పత్తి ఉంటే మీ ఇంట్లో కాస్త పసుపు అద్ది ఇలా పత్తిని ఇలా వస్త్రాలుగా తయారు చేసుకోండి. మీకు ఒకవేళ పత్తి లేదనుకోండి, వస్త్రాలకి అక్షతలు వేసేయచ్చు వీటి బదులు. అలాగే యజ్ఞోపేతం ఇలా తయారు చేసుకోండి, యజ్ఞోపేతాలు. ఆ తర్వాత ప్రధానంగాను వాయినాలు ఇచ్చుకోవడానికి శనగలు ఉంటాయి కదా, శనగలు ఈ రకంగా వాటిని కూడా నైవేద్యం పెట్టడానికి సిద్ధం చేసుకోండి తాంబూలాలతోటి. అలాగే చనివిడి, వడపప్పు, పానకం అమ్మవారికి. మీరు ఏదైనా పులిహార చేసినా, పరవాణం చేసినా, పులగం చేసినా, పాయసం చేసినా, పులిహార చేసినా మీ ఇష్టం, మీ ఓపిక, పిండి వంటలు ఎన్నైనా చేసుకోవచ్చు, అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే అరటిపళ్ళు కాసిన్ని, కొబ్బరికాయ కొట్టడానికి, అలాగే విడిపువులు, మీ పెరట్లో దొరికే విడిపువులు సరిపోతాయి, విడిపువులు. ముఖ్యంగాను ఇలాగా వరిపిండితోటి ప్రమిద తయారు చేసి ఆవు నెయ్యితోటి ఒత్తులు తడిపిలా పెట్టుకోండి. మనం కథ చెప్పినప్పుడు కథ చెబుతున్నంతసేపు కూడా ఈ ఒత్తి వెలుగుతూ ఉండాలన్నమాట. మనం దీని మీద అట్లకాడ కానీ చాకు కానీ కాల్చి మనం బొట్టు తయారు చేసుకోవడానికి అనమాట, అర్థమైందండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటం పెట్టుకోండి. కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్నె పెట్టుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఇలాగ తమలపాకులు పెట్టిన పసుపు వినాయకుడు,
చక్కగా ఆ వినాయకుడిని అందంగా తయారు చేసుకుని ఆ తమలపాకుతో సహా బియ్యం పళ్ళెల్లో చక్కగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ కాస్త కుంకుమ బొట్టు పెట్టండి గణపతికి. అలాగే మీలో ఎవరైనా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే చక్కగా కుంకుమను కూడా బొట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈసారి చక్కగా దీపారాధన చేయండి. అంటే అగ్గిపెట్టి తీసుకుని ఈ కైవొత్తు ఉంది కదా, ఈ కైవొత్తుని వెలిగించండి. మొట్టమొదట ఓం, నేను పట్టుకుంటానమ్మా, వెలిగించేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఆ దీపాన్ని చక్కగా వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా కైవత్తుని ఆర్పేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈసారి చక్కగా ఆ దీపం కుందికి గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి. సాధారణంగా దీపం వెలిగించేటప్పుడు అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే ఎన్ని ఒత్తులు వేయాలండి అని. అందుకనే మనకి శ్లోకంలోనే చెప్పేశాడు, సాధ్యం త్రివర్తి, కనీసం 3 ఒత్తులు వేయండి అయ్యా. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, ఎన్ని దీపం కుందులైనా పెట్టుకోవచ్చు. ఈసారి దీపానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక 2 అక్షతలు అక్కడగా దీపారాధన కుందు మీద వేసి ఒక పుష్పం కూడా వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవత అయ్యను నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఒకసారి దానం పెట్టుకోండి. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. అంటే 3 సార్లు నీళ్లు చేతిలో పోసుకుని తాగండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఈసారి ఇలా 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు తీసుకుని గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు ఇలా ఎడమ పక్కకి వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాతదురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే. ఈసారి మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ తిథి పేరు చెప్పుకోండి. అలాగే మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ రోజు మేము దిన ఫలితాలు చెబుతుంటాం కదా మా ఛానల్లో. మొట్టమొదటి అందులో కానీ మీకు తిథివార నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ తిథి పేరు చెప్పుకోండి. వాసరే, ఇప్పుడు భౌమవాసరే అని చెప్పుకోండి. మంగళవారాన్ని భౌమవాసరే అంటాం కదా, అందుకని భౌమవాసరే అని చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, మీ భర్త యొక్క పేరు, మీ పిల్లల యొక్క పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం స్వకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని
నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం అనేన మంగళగౌరీ వ్రత సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని అక్కడ పల్లెలో వదిలిపెట్టండి. మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి ఆచమనం చేసిన నీళ్ళు చెంబు పక్కన పెట్టేసుకున్నారు కదా, పక్కన పెట్టేసుకోండి. ఇంకొక చెంబు ఉంది కదా, వేరేగా నీళ్ళతో చెంబు పెట్టుకోమన్నాను. దీనికి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టకండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో యధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితా. కలశే అందులో ఏం చేస్తారంటే కొంచెం ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని ఫస్ట్ గంధంలో ముంచండి, తర్వాత అక్షతలలో ముంచండి, తర్వాత చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మొత్తవేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణా కణిక్రదతు ఓమాపో వా యుదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పాశ వా ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాప ఓం. ఈసారి అందులోనే పుష్పంతో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి. దేవం ఆత్మానంజ మీ మీద జల్లుకోండి. ఆత్మానంజ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఈసారి ఒక పుష్పం పూజ నమస్కారం చేయండి. ఇప్పుడు మనం గణపతి పూజ ప్రారంభం చేసుకుంటాం అన్నమాట. ఇప్పటిదాకా జరిగిన మంత్రాల్లో ఏమిటి అర్థం అంటే ఆ కలశలోకి ఏదైతే భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కలశలోకి మంత్రాలతో ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ నీళ్లు దేవుడి మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోవడం వల్ల మనం అంతా శుద్ధయ్యేమో అని అర్థం. ఇప్పుడు మనం ఫస్ట్ విఘ్నేశ్వర పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా పుష్పం పట్టు నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీ మహాగణాధిపతయ నమః ధియాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా 2 అక్షతలు గణపతి దగ్గర వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని ఇలా గణపతికి చూపించి ఇలాగా వదిలిపెట్టండి. అంటే 3 సార్లు అలా వదిలిపెట్టండి. కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, ఆచమనం చేస్తున్నట్టుగాను. శ్రీ మహాగణాధిపతయ నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా శ్రీ మహాగణాధిపతయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్ళు జల్లండి గణపతి మీద. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి వస్త్రం పసుపుతోటి వస్త్రం చేసుకోమన్నాను కదా, అవి చేసుకుంటే అవి తీసుకోండి. ఒకవేళ అవి చెయ్యకపోతే అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఓం అభివస్త్రా సవసనాన్యరుషాభితేన శుద్ధిగా పూయమా ఆనః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి.
మళ్ళీ ఇలాగ యజ్ఞోపేతం తయారు చేస్తే కనుక ఆ యజ్ఞోపవేతం పట్టు నమస్కారం చేయండి. లేదనుకోండి మళ్ళీ అక్షతలు పుచ్చి నమస్కారం చేసుకుని వేసేటప్పుడు అక్షతలు వేసేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయ నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం మాయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణీ. ఒక పుష్పం తీసుకుని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేసేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఒక పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయమే శ్రీ మహాగణాధిపతయ నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ ఇలా 3 వేళ్లతోటి కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. ధూపం ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే మీలో ఎవరికైనా సరే మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ ఈసారి ఆ అగరబత్తుల పగని అలా చూపించండి. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధే సుసంయుతః ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయ నమః. ధూపమాఘ్రాపయామి. ఇచ్చేసేయండి. పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయ నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి పసుపు వినాయకుడి దగ్గర కుడి పక్కన ఒక తమలపాకు వేసుకుని ఈ బెల్లం మొక్క పెట్టుకోండి. ఒక 2 అరటిపళ్ళు కూడా పెట్టుకోండి అమ్మా. బెల్లం ముక్కతో పాటుగా ఒక 2 అరటిపళ్ళు కూడా తీసి ఆ యొక్క బెల్లం ముక్క, అరటిపళ్ళు 2 పక్కన పెట్టండి. కుడి పక్కన పెట్టి కాస్త నీళ్లు చల్లండి ఆ అరటిపండు మీద, బెల్లం ముక్క మీద. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయ నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఏదైనా ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు అలా స్వామివారు చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలాలు ఉన్నాయి కదా, ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేసేయండి. ఓం భోగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లిదళైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యదాం శ్రీ మహాగణాధిపతయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి గణపతికి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమతన మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అక్కడ పెట్టేసి ఒక నేలచొక జల్లి కళ్ళకద్దుకోండి. హర నమ పార్వతీపుత్ర హర హర మహాదేవ తేజో నీరాజనం చక్షుశ్రిషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతులు పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గడాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి, నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని ప్రకల్పయామి. లంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ గణాధిప. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యతిపూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నావృతో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒక పుష్పం తీసి తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరత మే పాపం దౌర్వాదు స్వప్రనాశని. ఈసారి బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాధ్యాసంత దేవా గణపతిం యథాస్థానమద్వాశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని తవలపాకుతో సహా తీసి గౌరీదేవి దగ్గర పెట్టేసుకోండి పక్కన. ఈసారి బియ్యం పళ్ళె ఉంది కదా, ఈ బియ్యం పళ్ళాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదేం చేయాలంటే మీ ఇంట్లో పూజారులు గారికి కానీ, లేదా మీ చుట్టుపక్కల ఆలయంలో పూజారులు ఉంటే వాళ్ళకి కానీ, మీ ఇంటి బ్రాహ్మణులకు కానీ, విదేశాల్లో ఉండేవారైతే కనుక పులిహార కింద కానీ పరమాణం కింద కానీ తయారు చేసి భక్తులకు పంచిపెట్టేయండి. ఈ బియ్యం మీరు వాడుకోకూడదు అనమాట. ఇప్పటితోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం గౌరీ అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మళ్ళీ 2 అక్షతలు మీ ఎడం పక్కకి వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సుపురం ఉదయసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపహాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమణేన శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే. ఈసారి మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో ఇందాకట్లాగా మళ్ళా తిథి పేరు చెప్పుకోండి. తిథియాయాం వాసరః వాసరస్తు భౌమవాసరే అని చెప్పుకోండి. భౌమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుర విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. మళ్ళీ ఇందాకట్లాగే మీ గోత్రము, మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం స్వకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ సకల సౌభాగ్య పూర్వక దీర్ఘసౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రావణమాస ప్రయుక్త మహాపర్వణి పుణ్యకాలే శ్రీ గౌరీదేవత ప్రీత్యర్థం శ్రావణ మంగళగౌరి వ్రతపూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీరు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి కలశ ఉంది కదా, ఈ కలశ తీసుకుని మయంగా పెట్టుకోండి. కాస్త కలశకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే
సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రితా. అందులో కాస్త నీళ్ళు కూడా పోయండి, ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, కొంచెం పోయండి సరిపోతుంది. అలాగా నీళ్ళు పోసిన తర్వాత ఈ మామిడి కొమ్మ పెట్టండి. ఓం పట్టుకోండమ్మ పెట్టండి. అలా కాండాత్ ప్రడోహంతి పురుషపురే యవణ దుర్వే ప్రతరు సహస్రేణ సతేన చ. ఈ కొబ్బరికాయ కూడా ఇక్కడ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక చోట పెట్టేయండి. అలాగా ఓం యా ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పణీ బృహస్పతి ప్రసూతాస్థానో ముంచంత్వగుంహసహ పెట్టేయండి. అలాగే ఈ జాకెట్ ముక్క పెట్టండి. అలాగా ఓం సుమంగళీర్యం వధూరిమాగం, దీనికి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇక్కడ సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యే దత్వాయాధాస్తం విపర్యేతన. అలాగే ఈ గాజులు కూడా వేయండి. ఆభరణాం సమర్పయామి, ఒక పుష్పం కూడా పైన పెట్టండి. పుష్పావతి ప్రసోవతే ఫలనేర ఫలావుత అశ్వాయవ చజత్వరేర్విరుధ పార ఇష్టవహ పుష్పం పరికల్పయామి. ఈసారి కలశను పట్టుకుని చక్కగా ఇక్కడ పెట్టేసేయండి అమ్మవారి పక్కన. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీ మంగళగౌరీ కలశమావాహయామి స్థాపయామి పూజయామి. 2 నక్షత్రం ఏంటి కలశం మీద. స్థిరో భవ పరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు. ఈసారి తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలని ఎడమ చేతిలో తమలపాకు వేసుకుని ఆ తమలపాకులో ఈ తోరాలు పెట్టుకుని ఆ తోరాల మీద పంచామృతాలు ఉన్నాయి కదా, ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఒక పుష్పం ముంచి జల్లుతుండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమ వృష్ణియం భవాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం శతారుషదౌ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్తవితోత్పన్న త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధువత్పార్థివగుం రజః మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవీతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః. చాలు. ఈసారి ఆ తోరాలని గౌరీ అమ్మవారి దగ్గర పెట్టేసేయండి పక్కన. ఈసారి ఓ పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో అమ్మావహ శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమః ధ్యాయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం తాం మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే యంగామ స్వంపురుషాణహం శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి వదిలిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. ఓం కాంశో ఓం అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధనీం శ్రియం దేవీ ముఫప్పయే శ్రీర్మా దేవీ చుషతాం శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా ఇంకొకసారి ఓం కాంశో స్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పప్పయే శ్రియం మంగళగౌరీ పరాంబికాదేవి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం త్వాం పద్మినేమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ చల్లండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమ వృష్ణియం భవాజస్య సంగతే దధిక్రావన్నో అకారుషం జిష్ణోరస్వస్య వాజనః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం శతారుషతౌ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్తవితోత్పన్న త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్తముతోషసి మధువత్పార్థివగుం రజః మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదరింద్రాయ సుహవీతు నామనే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమామదాభ్యః. చాలు. సార్ మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామయో భవ ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసాడుదంతు మాయాంతరాయాచ బాహయ అలక్ష్మీ శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమః గోక్షీరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధోదక స్నానం సమర్పయామి. చాలు. ఈసారి మళ్ళీ ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం ఉపయితు మాం దేవసక కీర్తిశ్చమనినాశ
ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధం ధాతు మే. శ్రీ మంగళగౌరి ప్రాంబికాదేవి నమో నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. మళ్ళా అక్షతలు పూచి నమస్కారం చేయండి. ఓం క్షుత్పిపాశామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమ సమృద్ధించ సర్వాన్నత మే గృహాతు. శ్రీ మంగళగౌరి ప్రాంబికాదేవి నమో నమః. కంచుకార్థం అక్షతాంతం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేసేసేయండి. గంధద్వారాం దురాదృశాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మంగళగౌరి ప్రాంబికాదేవి నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం మనసః కామమాకూతిం వాచ సత్యమశేమహి పశూనాగం రూపమన్నస్సమయ శ్రేయతామ్యచ. శ్రీ మంగళగౌరి ప్రాంబికాదేవి నమో నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి మొట్టమొదట పుష్పాలు పూజ చేస్తూనండి. నేను అధాంగ పూజ చెబుతాను, చేస్తూ ఉండండి. ఓం ఉమాయే. ఈసారి పుష్పం వేస్తున్నప్పుడల్లా ఓం గౌరీదేవి నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం ఉమాయే నమః పాదౌ పూజయామి. ఓం గౌర్యే నమః జంఘే పూజయామి. ఓం పార్వత్యే నమః జారణీ పూజయామి. ఓం జగన్మాత్రే నమః ఉరు పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయే నమః కటిం పూజయామి. ఓం మూలప్రకృత్యే నమః నాభిం పూజయామి. ఓం అంబికాయే నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయే నమః స్తనౌ పూజయామి. ఓం శివసుందర్యే నమః వక్షస్థలం పూజయామి. ఓం మహాబలాయే నమః బాహూన్ పూజయామి. ఓం వరప్రదాయే నమః హస్తాన్ పూజయామి. ఓం కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ఓం బ్రహ్మవిద్యాయే నమః జిహ్వాం పూజయామి. ఓం శాంకర్యే నమః ముఖం పూజయామి. ఓం శివాయే నమః నేత్రే పూజయామి. ఓం దారుణ్యే నమః కర్ణౌ పూజయామి. ఓం సర్వమంగళాయే నమః లలాటం పూజయామి. ఓం సర్వైశ్వర్యే నమః శిరఃపూజయామి. ఓం మంగళగౌరీదేవ్యే నమః సర్వాణి లింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమ కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. ఓం గౌరీదేవి నమః అనుకుంటూ చేస్తున్నాడు. ఓం గౌర్యే నమః. ఓం గిరిజాతనూభవాయ నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం వీరభద్రప్రసవే నమః. ఓం విశ్వరూపిణ్యే నమః. ఓం కష్టదారిద్ర్య సమన్యే నమః. ఓం శాంభవ్యే నమః. ఓం బాలాయే నమః. ఓం భద్రాదాయిన్యే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం మంత్రారాధ్యాయ నమః. ఓం హేమాద్రిజాయ నమః. ఓం పార్వత్యే నమః. ఓం నారాయణాంశజాయ నమః. ఓం నిరీశాయే నమః. ఓం అంబికాయే నమః. ఓం ముని సంసేవ్యాయే నమః. ఓం మేనకాత్మజాయే నమః. ఓం కన్యకాయే నమః. ఓం కలిదోష నివారిణ్యే నమః. ఓం గణేశజ్ఞే నమః. ఓం గుహాంబికాయే నమః. ఓం గంగాధర కుటుంబిన్యే నమః. ఓం విశ్వవ్యాపిన్యే నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయే నమః. ఓం శివాయే నమః. ఓం శాంకర్త్యే నమః. ఓం భవాన్యే నమః. ఓం మాంగళ్యప్రదాయిన్యే నమః. ఓం మంజుభాషిన్యే నమః. ఓం మహామాయాయే నమః. ఓం మహాబలాయే నమః. ఓం హేమవత్యే నమః. ఓం పాపనాశిన్యే నమః. ఓం నిత్యాయే నమః. ఓం నిర్మలాయే నమః. ఓం మృడాన్యే నమః. ఓం మానిన్యే నమః. ఓం కుమార్త్యే నమః. ఓం దుర్గాయే నమః. ఓం కాత్యాయిన్యే నమః. ఓం కమలార్చితాయే నమః. ఓం కృపాపూర్ణాయే నమః. ఓం సర్వమయ్యై నమః. ఓం సరస్వత్యే నమః. ఓం అంశంసేవ్యాయ నమః. ఓం అమృతేశ్వర్యే నమః. ఓం సుఖచిత్తురాయ నమః. ఓం బాల్యరాజ్యాదిభూతితాయ నమః. ఓం హిరణ్యే నమః. ఓం సూక్ష్మాయే నమః. ఓం హరిద్రాకుంకుమరాజ్యే నమః. ఓం సర్వభోగప్రదాయే నమః. ఓం సామశిఖరాయ నమః. ఓం కర్మబ్రహ్మమయై నమః. ఓం వాంఛితార్థదాయే నమః. ఓం చిదంబరశరణ్యే నమః. ఓం దేవ్యే నమః. ఓం కమలాయై నమః. ఓం మార్కండేయవరాయ నమః. ఓం ప్రసాదాయై నమః. ఓం పుణ్యాయే నమః. ఓం సత్యధర్మరతాయే నమః. ఓం శశాంకరూపిణ్యే నమః. ఓం బగళాయే నమః. ఓం మాతృకాయే నమః. ఓం శూలిన్యే నమః. ఓం సత్యే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం సౌభాగ్యదాయిన్యే నమః. ఓం అమలాయే నమః. ఓం అన్నపూర్ణాయే నమః. ఓం అఖిలాగమ సంస్థుతాయే నమః. ఓం అంబాయే నమః. ఓం భానుకోట సముద్యతాయే నమః. ఓం పరాయే నమః. ఓం సీతాంశుకృతవే నమః. ఓం సర్వకాల సుమంగళ్యే నమః. ఓం సామశిఖరాయే నమః. ఓం వేదాంగభూషణాయే నమః. ఓం కమలాయే నమః. ఓం చంద్రార్కయోతతాటంకాయే నమః. ఓం శ్రీచక్రవాసిన్యే నమః. ఓం కామేశ్వరపత్న్యే నమః. ఓం మురారీ ప్రియార్థాంగిన్యే నమః. ఓం పుత్రపౌత్ర వరప్రదాయే నమః. ఓం పురుషార్థప్రదాయిన్యే నమః. ఓం సర్వసాక్షిణ్యే నమః. ఓం శ్యామలాయే నమః. ఓం చండ్యే నమః. ఓం భగమాలిన్యే నమః. ఓం విరజాయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం శ్రీచక్రవాసిన్యే నమః. ఓం ప్రత్యంగిరంబికాయ నమః. ఓం దాక్షాయిన్యే నమః. ఓం నివర్తసుత్యాయ నమః. ఓం శ్రీవిద్యాయ నమః. ఓం ప్రణవాద్యే నమః. ఓం త్రిపురాయే నమః. ఓం షోడశాక్షరదేవతాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం ఆర్యాయ నమః.
ఓం దీక్షాయ నమః, ఓం శివాభిధానాయ నమః, ఓం ప్రమార్థస్వరూపిణ్య నమః, ఓం నాదరూపాయ నమః, ఓం త్రిగుణాంబికాయ నమః, శ్రీ మహాగౌర్య నమః, శ్రీ మంగళగౌరీ దేవతాయై నమో నమః. ఓం భవస్య దేవసపత్నియే నమః, ఓం శర్వస్య దేవసపత్నియే నమః, ఓం ఈశానస్య దేవసపత్నియే నమః, ఓం పశుపతేర్దేవసపత్నియే నమః, ఓం రుద్రస్య దేవసపత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః, ఓం భీమస్య దేవసపత్నియే నమః, ఓం మహతో దేవస్య పత్నియే నమః, శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవ్యై నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. ధూపం. ఈసారి ఇంకొక 2 అగరబత్తులు ఉన్నాయి కదా, అవి కూడా వెలిగించుకోండి. అయితే ఇలాగే భవిష్యత్తులో వినాయక చవితి వస్తుంది కదా, దానికి సంబంధించినటువంటి వ్రతం పూజ కానీ, సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, ఇలాంటి పూజలన్నీ కూడా మీకు ఈ ఛానల్లోనే రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్లో మాత్రం ఖచ్చితంగా ఓం గౌరీదేవి అని మనం కామెంట్ పెట్టకపోతే పెట్టండి, లైక్ కొట్టండి. అలాగే ఈసారి ఆగ్రవతులపై చూపించండి. ఓం ఆపశ్రయంతో స్నిగ్ధాని చక్లేతవసమే గృహే నచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని మనమహ పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాటి నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి అని మనమహ సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు, చడివిడి, వడపప్పు, పానకము ఇవన్నీ కూడా అమ్మవారి ఎదురుకుండా పెట్టుకోండి. మీరు ఏదైనా పిండి వంటలు చేస్తే నైవేద్యాలకి అవన్నీ కూడా పెట్టుకోండి. ఈ శనగలు ఉంటే శనగలు కూడా పెట్టుకోండి. వీటన్నిటి మీద నీళ్ళు జాలండి, నైవేద్యాలన్నింటి మీద కూడాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిషించామి అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమో నమః. అవసరార్థం నారికేళ సహిత మధురపళ్ళ సహిత సకల అజరసాన్ని నివేదయామి. పుష్పంతో 5 సార్లు అలాగా అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు అమ్మవారికి 2 సార్లు చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇంకొక తాంబూలం ఉంది కదా, అది అమ్మవారి దగ్గర పెట్టండి. ఓం తాం ఆవహ జాత వేదో లక్ష్మీమర్పగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం సమరాజం జ విరాజం జాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయాముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రేరస్తు సమతసన మంగళాని భవంతు. నిత్య శ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమో నమః. కర్పూర నీరాజనం దర్శయామి. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపుత్ర పార్వతీపతయే హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మైంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుడుంబణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశోపాశమపీత ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమాన్ కృపయా దేవీ శరణాగతవత్సలే. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ మంగళగౌరీ పరాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేయండి.
ఈసారి మీరు ఇంట్లో కుదిరితే కనుక మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మీరు మామూలుగా ఇక్కడ కూర్చొని నమస్కారం చేసుకోండి. కూర్చోండి సరిపోతుంది. పురసా శిరసా దృష్ట్యా మనసా బచ్చసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ మంగళగౌరీ ప్రాంబికాదేవ్యై నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి ఈసారి పీట మీద. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జగదీశ్వరి. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మంగళగౌరీ ప్రాంబికా దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. మంగళగౌరీ ప్రాంబికా దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒక పుష్పాన్ని తల్ల పెట్టుకోండి. మంగళగౌరీ దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటిదాకా కూడా పూజ పూర్తయింది. ఇప్పుడు మనం కథ శ్రద్ధగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కథ చెబుతున్నంతసేపు కూడా మీరు ఏం చేస్తారంటే, ఈ దీపం ఉంది కదా, అంటే వరిపిండిలో పెట్టినటువంటి వరి ప్రమిదిలో ఉన్నటువంటి దీపం ఉంది కదా, దాన్ని మొట్టమొదట వెలిగించుకోండి. ఇందాక వాడిన కైవొత్తు ఉంది కదా, దాంతో వెలిగించండి. వెలిగించి ఏదైతే అట్లకాడ కానీ లేకపోతే చాకు కానీ కత్తి కానీ ఏదైతే ఉంటే దాంతో ఆ యొక్క దీపం మీద అలా పెడుతూ ఉంటే మసి పడుతుందన్నమాట. అదే కాటుక అవుతుంది కదా, అంచేత అలా పెట్టుకోండి. నేను కథ చెబుతాను అనమాట. ముందుగా దీపం వెలిగించండి. ఈసారి నేను కథ చెబుతాను. చక్కగా ఆ అట్లకాడని పట్టుకుని అలా కాలుస్తూ ఉండండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజారణ పద్మార్కం గజారణ మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వకానొక సమయంలోనూ ఎవరంటే ధర్మపాలుడు అనేటటువంటి ఒక వైశ్యుడు ఉన్నట్ట ఒక ఊళ్ళో. అతను ఎలాంటి వాడు అంటే కనుక విపరీతంగా డబ్బు సంపాదించాడు, చక్కని ఐశ్వర్యవంతుడు. అలాగే తనకి భార్య ఉండేది. భార్య చాలా గుణవతి, సౌందర్యవతి, అలాగే చాలా ధర్మపరాయణురాలు. వీళ్ళిద్దరూ కూడా ఎన్నో రకాల పూజలు చేసేవారు, ఎన్నో రకాల ఆలయాలు కట్టించారు. చాలా సత్పురుషులు ఎన్నో రకాల దాన ధర్మాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళ దురదృష్టం ఏమిటంటే వీళ్ళకి సంతానం కలగలేదు. పూర్వజన్మలు చేసినటువంటి మహాకర్మ చేత ఈ జన్మలో సంతానం కలగక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇలా జరుగుతున్న సమయంలోనూ ప్రతిరోజు కూడా పాఠశారులకి సన్యాసులకి అందరికీ కూడా ఈవిడ భిక్షాటన చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఒక విశేషమైనటువంటి ఒక సన్యాసి చక్కని రుద్రాక్షలవి ధరించి సాక్షాత్తు ఈశ్వరులాగా ఉన్నాడు. ఆయన వెళుతూ ఉంటే ఈవిడ భిక్ష వేయడానికి వెళ్ళింది. వెళితే ఆయన అందరింటికి వెళ్ళి భిక్ష తీసుకుంటున్నాడు, కానీ ఈవిడ ఇంటికి వచ్చి మాత్రం భిక్ష నిరాకరిస్తున్నాడు, అంటే తీసుకోవటం లేదు. ఇలా చేసుకునేసరికి చాలా ఆవిడకి విపరీతమైన ఆవేదన వచ్చేసి, ఇదేంటి నా భిక్ష ఎందుకు తీసుకోవటం లేదు అని చెప్పేసి బాధపడింది. ఈ విషయాన్ని భర్తగా చెప్పింది. అప్పుడు ధర్మపాలు ఏమన్నారంటే, కంగారు పడకే, వాడు సన్యాసి, అలాంటి వాడికి నువ్వు భిక్ష వేస్తే తీసుకోపోతే దానికి భయపడక్కర్లేదు. ఓ పని చేయ, రేపు బంగారు పళ్ళెల్లో పంచపక్ష ప్రమాణాలు పట్టుకెళ్ళు, తీసుకోపోతే చూద్ది కానీ అన్నాడు. సరే, తర్వాత రోజు బంగారు పళ్ళెల్లో పంచపక్ష ప్రమాణాలు పట్టుకుని వెళ్ళింది. వెళ్ళినా కూడా భిక్ష నిరాకరించాడు. చాలా బాధపడి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ సన్యాసి వచ్చి, అమ్మ బాధపడకు, గొడ్రాల చేతిలో భిక్ష నేను తీసుకోనమ్మా అని చెప్పాడు. చెప్పేసరికి ఇంకా బాధపడింది. బాధపడకు, సరే ఒక పని చెయ్యి, నీకు సంతానం లేదు కాబట్టి, సంతానం కోసం బాధపడుతున్నావు కాబట్టి, నీకు సంతానం కలగాలంటే ఒక మంచి ఉపాయాన్ని చెబుతాను, చేస్తావా అంది. తప్పకుండా చేస్తానండి. జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్ అందరికీ కూడా ఏమి ప్రసాదించాలన్నా పార్వతీ పరమేశ్వరులే కాబట్టి నువ్వు నీ భర్త కూడా పార్వతీ పరమేశ్వరుల కోసం ప్రార్థన చేయండి, ధ్యానము చేయండి, తపస్సు చేయండి, ఆయన అనుగ్రహంతో మీకు సంతానం కలుగుతారు అని చెప్పేసి సన్యాసి వెళ్ళిపోయాడు. సరే, అలాగే సన్యాసి చెప్పినట్టుగానే శివపార్వతులిద్దరు కోసం తపస్సు చేశారు వీళ్ళిద్దరూ కూడా, దంపతులిద్దరు కూడా. సరే, అలా తపస్సు చేసిన తర్వాత శివపార్వతులు ప్రత్యక్షమై, మీ యొక్క తపస్సుకు నేను మెచ్చి మీకు చక్కగా సంతానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాను. అయితే మీకు ఒక అవకాశం ఉంది, వైధవ్య యోగం కలిగినటువంటి స్త్రీ కావాలా, లేదా అల్పాయుష్యుడు కలిగినటువంటి పుత్ర సంతానం కావాలా అని అడిగాడు. వైధవ్య యోగం కలిగినటువంటి స్త్రీ ఉంటే నిత్య నరకం, ఇంట్లో ఎప్పుడు అమ్మాయిని చూసినా బాధ వస్తూ ఉంటుంది కాబట్టి అల్పాయుష్యుడైనటువంటి పుత్రుడైనా కనీసం ప్రసాదించండి అని చెప్పేసి అడిగారు. సరే, అయితే ఓ పని చేయమను, నీ భర్తని ఒక తెలుపు రంగు అశ్వంలో నీలం రంగు పంచి కట్టుకుని వెళ్ళమను. వెళ్ళి ఆ అశ్వం ఎక్కడ ఆగిపోయి నీరసం వచ్చి ఆగిపోతే అక్కడ తవ్వితే ఒక అద్భుతమైనటువంటి నవరత్న ఖచ్చితమగు ఒక ఆలయం కనపడుతుంది. ఆ ఆలయం కనపడిన తర్వాత అక్కడ అమ్మవారు కనపడుతుంది. ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతానం కలుగుతుంది అని చెప్పి శివపార్వతులు
అంతర్ధానం అయ్యారు. సరే వీళ్ళు అలాగే ఒక అశ్వం మీద ఎక్కి చక్కగా ఈయన ప్రయాణం చేస్తూ ధర్మపాలుడు చాలా దూరం ప్రయాణం చేసేసరికి ఆ యొక్క గుర్రానికి నీరసం వచ్చి ఒక చోట ఆగిపోయింది. ఆగిపోయిన చోట తవ్వగా అద్భుతమైనటువంటి ఒక గుడి బయటపడింది. అందులో చక్కగా భవానీ అమ్మవారు ఉంది. సరే అమ్మవారిని ప్రార్థన చేసేసరికి అమ్మవారు ప్రత్యక్షమై, నాయనా ఈ పక్కన ఉన్నటువంటి మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు కింద గణపతి ఉంటాడు. గణపతి బొడ్డు మీద కాలు వేసి ఆ మామిడి చెట్టు మీద ఉన్నటువంటి పండు కోసుకుని ఆ ఒక పండు పట్టుకు వెళ్ళి మీ భార్యకి ఆ పండు తింటే కనుక నీ భార్యకి సంతానం కలుగుతారు అని అమ్మవారు ఆశీర్వచనం చేసింది. సరే గణపతి బొడ్డు మీద కాలు వేసి పైకెక్కి ఎలాగైతేనే ఒకటి కాకుండా అనేక పళ్ళు ఉన్నాయి మామిడి పళ్ళు. సరే ఒకటి కోస్తే ఒక సంతానం కలుగుతుంది కదా, ఎక్కువ పళ్ళు కోస్తే ఎక్కువ సంతానం కలుగుతుంది దురాశతోటి చాలా పళ్ళు కోసేసాడు. కోసేసరికి సరే ఎలాగైతేనే కిందకు వచ్చేసరికి ఆ పళ్ళన్నీ రాలిపోయాయి, ఒక పండే నిలబడింది. గణపతి కూడా శపించాడు, ఒరే నువ్వు దురాశతోటి ఈ పని చేసావు కాబట్టి నీ కొడుకు 14 సంవత్సరాలు ఆయుర్దాయం ఉండి తర్వాత చనిపోతాడు అని చెప్పేసి చెప్పించాడు. సరే ఆ పండు పట్టుకుని వచ్చి మొత్తం మీద ఎలాగైతేనే తన భార్యకి ఇచ్చాడు. భార్య తినింది. భార్య తిన్న తర్వాత చక్కగా నవమాసాలు కూడా ఈ యొక్క సంతానాన్ని లోపల గడుపులో పెట్టుకుని మొత్తం మీద నవమాసంలో 10వ మాసంలో చక్కని పుత్ర సంతానాన్ని కంది. కన్న తర్వాత వాడికి వారదత్తుడు అనే పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా వాడికి చక్కని సంస్కారాన్ని పేద విద్యలని అన్నీ నేర్పుతూ ఉన్నారు. పిల్లాడు పెరిగాడు, పెద్దవాడు అవుతున్నాడు, వయస్సు వస్తోంది. సరే ఇంకా 13వ సంవత్సరం వచ్చి పుట్టినరోజు వచ్చేసింది. వచ్చేసరికి తన తల్లి బొల్లుమని ఏడుస్తుందన్నమాట. ఏడుస్తుంటే ఈ వారదత్తుడు వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఇంతలాగా, ఈరోజు నా పుట్టినరోజు కూడాను ఎందుకు బాధపడుతున్నావు అని అడిగట. నాయనా నీతో ఇప్పటిదాకా చెప్పలేదురా, నీ ఆయుర్దాయం ఎంతో కాలం ఇంకా వచ్చే సంవత్సరంతో నీ ఆయుర్దాయం తీరిపోతుంది, ఇంకా చివరి పుట్టినరోజు ఇది, అందుకనే నాకు బాధ వచ్చి ఏడుస్తున్నాను రా అని చెప్పాడు. అమ్మా నువ్వే కాదు, నాన్నగారైనా నేనైనా ఎవరైనా సరే ఇక్కడ చనిపోవలసిన వాళ్ళమే, కాకపోతే నేను ముందర వెళ్తాను, వెనకాల మీరు వస్తారు అంతే కదా, దీంట్లో ఏడవలసింది బాధపడవలసింది ఏముందమ్మా, బాధపడకు. సరే ఈ మాట చెప్పావు కాబట్టి ఇంకా నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. జన్మలో ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలంటారు. అంచేత గంగలో స్నానం చేసి శివదర్శనం చేసుకుని వస్తానమ్మా, తీర్థయాత్ర చేస్తానని చెప్పేసి వెళ్తానన్నాడు. సరే అని చెప్పేసి ఒంటరిగా వెళితే అడవి మార్గంలో ఇబ్బంది పడతాడని చెప్పేసి తన సోదరుడైనటువంటి మేనమావనిచ్చి పంపించారు. సరే మేనమావతో సహా చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మేనమావ కూడా ఈ విషయం తెలుసు, ఈవని తొందరలో ఇతను చనిపోబోతాడు అని. సరే కొంత దూరం వెళ్ళేసరికి ప్రతిష్టానపురం అనే ఒక పురం, బ్రహ్మాండమైనటువంటి గ్రామం వచ్చింది. అక్కడ ఒక ఉద్యానవనం ఉంటే కనుక అక్కడ ఈ మేనమామ వారదత్తుడు రెస్ట్ తీసుకుంటున్నారు, అంటే పడుకున్నారు, సేద తీరుతున్నారు. ఈలోపు సుశీల అనే ఒక రాజుగారి కూతురు చాలా చెలికత్తులతో కలిపి ఆ వనంలో ఆడుకుంటూ చక్కగా కాలక్షేపం చేస్తోంది. సరే వాళ్ళిద్దరూ ఆడుకునే సమయంలో వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు వెధవా తిట్టుకుంటున్నారట. అప్పుడు ఈ సుశీల అందిట, ఏమే నేను వెధవని అవ్వనే, ఎందుకంటే నా తల్లి శ్రావణ మంగళగౌరి వ్రతం నోమును వస్తుంది, నాకు ఉద్యాపన ఇస్తుంది, అంచేత మా ఇంట్లో విధవలు ఉండరు, మాకు వైధవ్యం రాదు, మేము ఎప్పుడు నిత్యం సుమంగళిగానే ఉంటామే అని చెప్పింది. ఈ విషయాన్ని మేనమామ విన్నాడు. ఓహో ఈ అమ్మాయికి ఇచ్చి కనుక మన యొక్క మేనల్లుని పెళ్లి చేస్తే తనకున్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల తనకి దీర్ఘ సౌమంగళ్యత్వం రావడం వల్ల వీడికి ఆయుర్దాయం కలుగుతుంది, వీడికి ఉండే గండం పోతుంది అని నిర్ణయించుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నీ కూతురైన సుశీల్ని మా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయవయ్యా, మా మేనల్లుడికి కోట్ల ఆస్తులు ఉన్నాయి, బొడు భూములు ఉన్నాయి, ఐశ్వర్యవంతులు వీళ్ళు, అందగాడు అని చెప్పేసరికి సరే ఆ సుశీల కూడా నచ్చింది. సుశీల కూడా ఈ వారదత్తుడు నచ్చడం వల్ల అంగరంగ వైభవంగా వివాహాన్ని చేశారు. వివాహంలో చక్కని ఉంగరాన్ని కూడా పెట్టారు. అంగరంగ వైభవంగా వివాహం అంతా పూర్తయిపోయింది. సరే పూర్తయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఆ రోజు రాత్రి కలలోనూ సుశీలకి సాక్షాత్తు గౌరీ అమ్మవారి కలలో కనపడి, సుశీల నీ భర్త ఆయుర్దాయం నిండిపోయింది, ఈ రోజుతో నీ భర్త చనిపోబోతున్నాడు, ఒక పాము వచ్చి నీ భర్తని కాటేయబోతోంది, అందుచేత నువ్వు నీ భర్తని రక్షించాలంటే కనుక ఒక పాలకొండ పెట్టు, ఆ పాలకొండలోకి వెళ్ళి పాలు తాగుతుంది పాము. ఆ సమయంలో నువ్వేం చేస్తావంటే ఒక చీరంచు పట్టుకొచ్చి దాన్ని కప్పేసి, గుడ్డ పట్టుకొచ్చి కప్పేసి చుట్టేసేయి, తద్వారా నీ భర్త ఆయుర్దాయానికి ఎటువంటి ప్రమాదము కలగకుండా ఉంటుంది అని చెప్పేసి కలలో కనపడి అమ్మవారు చెప్పింది. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి నిజంగానే భర్త దగ్గర ఒక పాము కనపడింది. అమ్మవారు చెప్పింది నిజమే అని చెప్పేసి వెంటనే పాలకొండ పట్టుకొచ్చి పెట్టేసరికి ఆ పాము పాలకొండలోకి దూరింది. వెంటనే ఒక గుడ్డ కప్పేసి దాన్ని చుట్టేసింది.
కట్టేసిందనమాట. సరే పడుకునేసరికి ఈ వారదత్తుడు అనుకున్నాడు, ఓహో తెల్లవారితే ఇంక నన్ను వెళ్ళనివ్వరు, నేను చనిపోతే నా భార్య బాధపడుతుంది, సరే తీర్థయాత్ర చేద్దామని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క మేనమావతో సహా వారదత్తుడు ఎవ్వరికీ కనపడకుండా పారిపోయాడు. సరే ఇలా వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి పొద్దునే తెల్లవారిన తర్వాత లేచి చూసింది సుశీల. చూసేసరికి నిజంగానే వారదత్తుడు ఎక్కడా కనపడలేదు. విచిత్రంగా ఏమైపోయాడు అని చెప్పేసి మొత్తం ఇల్లు వాకిలి చుట్టుపక్కల అన్ని గ్రామాలు వెతికించింది. ఎక్కడా వారదత్తుడు కనపడలేదు. సరే ఈ వారదత్తుడు ఏం చేశాడంటే కాశీనగరానికి వెళ్ళిపోయి గంగా స్నానము చేసి తీర్థయాత్రలన్నీ చేసుకుని పెద్ద మీసాలు గెడ్డాలు పెంచేసుకుని ఉన్నాడనమాట. సరే కొన్ని రోజులకి సుశీలకి భర్త కనపడపోవడంతో ఏం చేయాలో తెలియక తన భర్త బాటసారి అంటే కాలినడకన ప్రయాణం చేసే వ్యక్తి కాబట్టి ఏ రోజైనా మళ్ళీ తిరిగి రాకపోతాడా అంచేత వస్తాడో అన్న నమ్మకంతో ఏం చేసిందంటే కనుక ఈ బాటసారులందరికీ అన్నదానం చేయడం ప్రారంభం చేసింది. సో ఇలా చేయడం వల్ల ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన భర్త కనపడతాడో నమ్మకం. నిజంగానే కొన్ని రోజులు పోయిన తర్వాత తన భర్త మళ్ళీ తిరిగి కాలినడకన వస్తూ తీర్థయాత్రలు ముగించుకుని వస్తూ ఈ యొక్క సుశీల పెడుతున్నటువంటి అన్నదాన క్షేత్రానికి వచ్చిన తర్వాత ఈ అన్నదానానికి చేపట్టాడు. విచిత్రం ఏమిటంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది అతనిలో, వారదత్తుల్లో. ఎందుకంటే అప్పట్లో కొంచెం మీసాలు గెడ్డాలు, ఇప్పుడు మీసాలు గెడ్డాలు పెరిగిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. సరే సుశీల ఎలా గుర్తుపట్టిందంటే చేతికి ఉంగరం పెడతారు కదా ఈ యొక్క పెళ్లిలో, ఆ ఉంగరం చూసి గుర్తుపట్టి వెంటనే నాథా ఇన్నాళ్ళు ఏమైపోయావయ్యా, నీకోసం నేను ఎంతో బాధపడ్డాను అని చెప్పేసి చాలా ఇబ్బంది పడి చెప్పిందనమాట. చెప్పేసరికి వారదత్తుడు తనకున్న శాపం యొక్క విశేషం అంతా కూడా చెప్పాడు. సరే ఎలాగైతేనే ఆ శాపం యొక్క విశేషం అంతా కూడా పోయింది కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే మనం అందరం కూడా కాపురం చేద్దామని చెప్పేసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి సుశీల నాన్నగారు నా భర్త వచ్చాడని చెప్పేసి చెప్పడంతో చాలా సంతోషించి ఆ యొక్క భర్తని మళ్ళీ తిరిగి అత్తగారింటికి పంపడానికి దానికి సంబంధించినటువంటి అనేక రకాల వస్తువులు, వాహనాలు, అలాగే బంగారం ఆభరణాలు అవన్నీ కూడా చక్కగా ఇచ్చి పంపించడానికి సిద్ధం చేసుకున్నాడు. సరే వెళ్ళిపోతూ ఈ యొక్క శ్రావణ మంగళగౌరి వ్రతం చేసి బయలుదేరుతాను అని చెప్పేసి సుశీల మంగళగౌరి వ్రతం చేసి చక్కగా ఆ అట్లకాడ కాల్చి ఆ యొక్క ఎలాగైతే ఈ యొక్క అట్లకాడ కాల్చిన తర్వాత వచ్చేటటువంటి కాటుకు ఉంటుందో ఆ కాటుకు పట్టుకుని అలాగే నాన్నగారు ఇచ్చినటువంటి ఏవైతే యొక్క సామాగ్రి ఉంటాయో ఇవన్నీ పట్టుకుని భర్తతో సహా తిరిగి వాళ్ళ యొక్క అత్తగారింటికి వెళ్ళింది. ఎవరు? సుశీల. వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగింది విచిత్రంగా, అక్కడ ఈ యొక్క ధర్మపాలుడికి భార్యకి కూడా గుడ్డితనం వచ్చింది. అంటే కంట్లో పూత పూసేసి కళ్ళు కనపడకుండా పోయాయి అనమాట. పోయేసరికి వెంటనే ఈ అమ్మవారికి పూజ చేసినటువంటి ఏదైతే కాల్చినటువంటి అట్టకాల్లో ఉండేటటువంటి కాటుకు ఉంటుందో ఆ కాటుకుని అత్తగారికి మామగారికి కంటికి రాయడం వల్ల వెంటనే వాళ్ళందరికీ కంటి చూపు వచ్చింది. ఇదంతా కూడా మంగళగౌరి వ్రతం యొక్క మహాత్మ్యమే నిర్ణయించుకుని మానకుండా అప్పటి నుంచి మంగళగౌరి వ్రతాన్ని చేయడం వల్ల ఆ యొక్క సుశీలకి దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగి తన భర్తకు ఉండేటటువంటి మృత్యుగండాలు తొలగి ఆయుర్దాయం కలిగి దీర్ఘ సౌమంగళ్యత్వంతో కలకాలము కూడా చక్కగా వర్ధిల్లిందనమాట సౌభాగ్యంతో. ఎవరైతే ఈ యొక్క సుశీల చేసినటువంటి మంగళగౌరి వ్రతం విన్నారో వాళ్ళందరూ కూడా వ్రతం చేయడం వల్ల వాళ్ళ యొక్క భర్తల ఆయుర్దాయము పెరిగి దీర్ఘ సౌమంగళ్యత్వం కలిగి సర్వ సౌభాగ్యాలు అనుభవించారనమాట. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా ఈ యొక్క వ్రతం చేసుకున్నారు కాబట్టి మీ అందరికీ కూడా దీర్ఘ సౌమంగళ్యత్వం కలగాలి అని పరమేశ్వరుని అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ ఇప్పటితో వ్రత కథ పూర్తయింది. ఈసారి అట్లకాడని పక్కన పెట్టేసుకుని 2 అక్షతలు అమ్మవారి మీద వేసి 2 అక్షతలు సరస్సు మీద వేసుకోండి. ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వకపోతే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి మీరు మాకు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణ డబ్బుల్ని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ కనపడుతున్నారు కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా అంటే విదేశాల్లో ఉండేవారైతే కనుక ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. మీరు అలా పంపించినటువంటి ఆ దక్షిణతోటి మేము మా పీఠలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజా ఫలితం పొందడానికి మీకు తోచిన దక్షిణ మాకు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పంపించవచ్చు, పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే ఈ కథ అంతా ఈ వ్రతమంతా పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క కలశ ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి ఓం మన పైకెత్తి కింద పెట్టండి. అమ్మ పట్టుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యదంత దేవాహస్త ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వేశ ఆధ్యాసంత దేవాహ కలశం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. మళ్ళీ మీరు వచ్చే మంగళవారం కూడా మళ్ళీ ఈ కలశనే వాడేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈసారి మీరు వాయినాలు ఉంటాయి కదా, ఆ వాయినాలు ఏ రకంగా ఆనవాయితీ ఉందో
ఫస్ట్ వారం 5 అని, రెండో వారం 10 అని, మూడో వారం 15 అని, నాలుగో వారం 20 అని, ఇలాగ అనేక రకాల ఆచారాలు ఉంటాయి. మీ ఇంట్లో మీ కులాచారం ఏంటో, మీ యొక్క అత్తగారు ఆచారం ఏంటో అవన్నీ తెలుసుకుని తద్వారా వాయినాలు ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ తోరం ఉంది కదా, ఈ తోరాన్ని ఒకటేమో అట్ల కాడకి కట్టండి, ఒకటేమో మీరు కట్టుకోండి. అలాగే ఈ తోరం అంతా కట్టేసిన తర్వాత చక్కగా మీరు వాయినాలు ఇచ్చుకోవడానికి వెళ్ళి చక్కగా పూజ అంతా పూర్తయింది కాబట్టి అమ్మవారి ఆశీస్సులు పొంది, అమ్మవారి అనుగ్రహం పొంది చక్కగా అందరు కూడా ఈ యొక్క శనగల వాయినం అవి కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వీడియో అందరూ చూసి చేసుకుంటారు కదా. కింద కామెంట్లో ఓం గౌరీదేవి అని మహాన్ కామెంట్ పెట్టకపోతే పెట్టండి, మర్చిపోకుండా లైక్ కొట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఈ వీడియోకి సహకరించినటువంటి ఆ ముత్తైదు కూడా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు కలగాలి అని, దీర్ఘ సౌమంగళ్యత్వం కలగాలి అని ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చేటటువంటి రోజుల్లో మనం ఈ వరలక్ష్మి వ్రతం వీడియోలో కానీ లేదా వినాయక చవితి వీడియోలో కానీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పూజాదక్షిణ పంపించడానికి ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయాలి అంటే కనుక వేరే ఫోన్ ఉంటే తప్ప కుదరటం లేదు. ఎలాగండి అంటే కనుక మీకు పేమెంట్ గేట్వే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అంటే చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే మోర్ అని సర్కిల్ చేసి కనపడుతుంది చూసారా, ఈ మోర్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుందన్నమాట. అందులో మొట్టమొదటి ఫస్ట్ లైన్లోనే పూజాదక్షిణ పంపించాలి అనుకున్న వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి డబ్బులు పంపించవచ్చు అని మీకు కింద లింక్ కనపడుతుంది చూసారా, బ్లూ కలర్లో సర్కిల్ చేసి చూసారా. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మా పేమెంట్ గేట్వేలోకి వెళుతుందన్నమాట. అక్కడ శ్రీ గాయత్రి ఆస్థానం అని కనపడుతుంది. మీరు ఎంత డబ్బులు దక్షిణ పంపించాలనుకుంటున్నారో ఆ దక్షిణ అక్కడ ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తే వెంటనే మీకు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ ఆ డబ్బులు సులువుగా పంపించవచ్చు అనమాట. కాబట్టి ఇబ్బంది పడకుండా అలా పంపించగలిగితే అలా పంపించండి. లేదు మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగలిగితే కనుక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా పంపించండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.